విదేశాంగ విధానం కూడుకున్న విషయం ఇది. అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కొన్ని ఉంటాయి, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఇంకొన్ని ఉంటాయి. ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి సమన్వయంతో చేయాల్సిన కొన్ని సమస్యలు ఉంటాయి. మరి వీటన్నిటిని పరిష్కరించుకోవాలంటే రాష్ట్రంలో నేనున్నా, కానీ కేంద్రంలో కూడా మీ తరఫున మాట్లాడేటోళ్ళు ఎవరైనా ఉండాలి కదా. అవసరం అనుకుంటే పార్లమెంట్లో లేచి నించొని ఇది మా సమస్య, మా కోరుట్లలో లేకపోతే మా జగిత్యాలలో లేకపోతే మా నిజామాబాదులో మా ఆర్మూర్లోనో మా బోధన్లోనో మా వేములవాడలనో ఎక్కడైనా ఒక సమస్య ఉందిగో ఈ కార్మికుడి పేరు ఇది, ఈ కార్మికుడికి సమస్య ఉంది, దేశంలో ఉంది అని విదేశాంగ మంత్రిని అవకాశం వస్తే మనమే మంత్రులు అవ్వడం, మనమే నిర్ణయాలు చేయడం, మనమే సంతకాలు పెట్టడం ఒక అవకాశం. ఆ అవకాశం రానప్పుడు కనీసం మీ తరఫున ప్రశ్నించే వ్యక్తులు అయితే పార్లమెంట్లో ఉండాలి కదా. ఇప్పటి వరకు మీరు చాలా మందిని పంపించారు, మీ తరఫున మాట్లాడిన వాళ్ళు ఉన్నారని నేను అనుకోవడం లేదు. పార్లమెంట్లో కొన్నిసార్లు ఓటమి కూడా మంచి భవిష్యత్తుకు ఒకసారి ఉపయోగపడుతుంది. ఉదాహరణ నేను 2018 శాసనసభ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత మిత్రులు కావాల్సిన వాళ్ళు, మిత్రులేమో బాధపడ్డారు, శత్రువులేమో సంతోషపడ్డారు, అయిపోయింది నా పని అని. కానీ 3 నెలలు తిరిగే లోపల ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ సభ్యుడైనా ఢిల్లీకి వెళ్ళడం వల్ల దేశానికి పెద్ద పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. వితిన్ 3 monthsలో ప్రజలు విఘ్నులు ఆలోచన చేసిండ్రు, ప్రశ్నించే గొంతుక ఉండాలి అని ఎంబడే నన్ను ఎంపీకి పంపించారు, ప్రశ్నించే గొంతుక ఉండాలని జీవనాన్ని ఎమ్మెల్సీకి పంపించారు. మీరు అందరు కలిసి ఢిల్లీకి వెళ్ళడంతో అధినాయకుల దృష్టిని ఆకర్షించడం కానీ లేకపోతే పార్లమెంట్లో మా యొక్క ప్రయత్నము, పార్టీ తరఫున ఉన్న మా కమిట్మెంట్ను చూసి పిసిసి అధ్యక్షుడు అవడం, పిసిసి అధ్యక్షుడైన తర్వాత రాష్ట్ర రాజకీయాలలో జరిగిన మార్పులు మీకు తెలుసు. ఈరోజు ముఖ్యమంత్రి కావడం, 2018 అసెంబ్లీలో ఓడిపోవడం వల్ల, 2019లో వచ్చిన అవకాశం వల్ల 2023లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మీరు అందరు ఇచ్చిండ్రు. నాకెందుకో బలంగా జీవనానికి కూడా అట్లా అదృష్టం వరించి కేంద్రంలో మంత్రి అవుతాడని నేను భావిస్తున్నా. వారు అక్కడికి వెళ్ళి మాట్లాడాలన్నా, వారు అక్కడికి వెళ్ళి ఇంకేదైనా పెద్ద హోదాలో కూర్చోవాలన్నా, ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగా పార్టీలకు అతీతంగా దీంట్లో చాలామంది చాలా లైక్లు, డిస్లైక్లు, ఓరియంటేషన్, అఫిలియేషన్, సిద్ధాంతపరంగానో లేకపోతే వ్యక్తిగతంగా పరిచయాలు, మనకు మిత్రులు ఉంటారు, కొన్నిసార్లు మన పార్టీతో సంబంధం ఉండదు, మన మిత్రుడు నిలబడ్డాడంటే ఇంకో వైపు ఉంటారు. కానీ ఈ ఒక్కసారి మాత్రం నేను మీకు చేసే విజ్ఞప్తి, నేను రాష్ట్రమంతా కూడా అడగడంలే, కరీంనగర్, నిజామాబాద్, ముఖ్యంగా నిజామాబాద్లో అక్కడనే సమస్య ఉంది, అక్కడనే మూలం ఉంది, పరిష్కారం కూడా చూపించాల్సింది అక్కడనే. పరిష్కారం చూపించాలంటే మీ తరఫున ప్రాతినిధ్యం వహించే వ్యక్తి పార్లమెంట్లో ఉండాలి. మీరు 100% జీవనానికి అండగా నిలబడి మీరు గెలిపించండి. ఇప్పుడు మీకు చెప్పిన అన్ని పనుల్ని చేసి పెట్టే బాధ్యత నాది. నా గురించి మీకు ఎంతో అంత అయితే అవగాహన ఉంది. కాదు ఉంటే నేను ముందే కాదని చెప్పేస్తాను. నేను మళ్ళీ తిప్పుకోను, మళ్ళీ ఆలోచన చేయను. సాధ్యం అసాధ్యం అనేది దృష్టిలో పెట్టుకునే సాధ్యమయ్యేదే నేను మాట్లాడతా. ఏదైనా పరిస్థితుల్లో దాన్ని 4 రోజులు ఒకవేళ ఆలస్యం అయిందంటే స్పష్టంగా ఇగో ఈ కారణం చేత ఆలస్యం అవుతుందని చెప్తున్నా. ఇప్పటి వరకు నేను ఇక్కడి వరకు రావడానికి నేను ఒక స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వస్తున్నా కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని అవకాశం కల్పించింది. ఇప్పుడు కూడా నేను మీకు అందరికీ ఇంత ఓపికగా ఇక్కడ ఉండి క్రమశిక్షణతోటి, చాలాసార్లు నేను ఇట్లాంటి సంఘాల మీటింగులకు పోవాలంటే కొంచెం హెజిటేట్ చేస్తాను. ఎందుకంటే రకరకాలుగా మాట్లాడి అటు ఇటు చేసి కలగపులగం చేసి అసలు సమస్య పక్కకు పోయి అవసరం లేనివి ఎక్కువ చర్చ చేస్తుంటారు. మొదటిసారి క్రమశిక్షణతో పాటు సమస్యకే పరిమితమై మీరందరూ చెప్పినందుకు మిమ్మల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఖచ్చితంగా ఈ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించదగినవే. ఇవి పరిష్కారం చేయలేని సమస్యలు కాదు. ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం వల్ల ఇప్పటివరకు ఇవి సమస్యలుగా కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా సెప్టెంబర్ 17 లోపల వీటికి సంబంధించిన అన్ని సమస్యలకు ఒక పరిష్కారం చూపించి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఎప్పుడైనా మీరు వచ్చి వాళ్ళని కలిసి మీరు ఎవరి తరఫునైనా ప్రభుత్వాన్ని సంప్రదించే వ్యవస్థను ఏర్పాటు చేస్తానని చెప్పి మీకు అందరికి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా.